పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఇక విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. అయితే ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారని ఫైర్ అయ్యారు. అయినా ఇన్వెస్టర్లు తమపై నమ్మకంతో ముందుకొచ్చారని చాటుకున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బ్రాహ్మణి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూరుపై కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 13 నెలల కాలం అవుతుంది. 13 నెలల్లో సుమారుగా రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుండే కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా ఈ 13 నెలల కాలంలో 1,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే కావాలని కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కీలకంగా మాకు కావాల్సిన గత 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. అభివృద్ధికి నోచుకోలేదు, ఉద్యోగం రాలేదు, ఇండస్ట్రీస్ రాలేదు, కంపెనీస్ రాలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాలకు ఆ నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది, తీరని ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా కంపెనీలు, ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసింది. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్న ప్రభుత్వం పైన టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కావాలనే కామెంట్ చేస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే 1,00,000 కోట్ల సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఇన్వెస్ట్మెంట్, ఇండస్ట్రీస్ తీసుకొస్తుంటే ఏమి పని లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు ప్రతిపక్ష పార్టీలు. కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా వీళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఫామ్ హౌస్లకే పరిమితమైన నేతలకు, కనీసం అసెంబ్లీకి కూడా ఒక్కరోజు రానున్న నేతలకు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడే అర్హత లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మీదే ఒక నమ్మకంతో కోట్లాది రూపాయలు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఇండస్ట్రీస్, ఫార్మా కంపెనీస్ కావచ్చు, అనేక కంపెనీస్, ఇండస్ట్రీస్ పెట్టడం కోసం సింగపూర్ ప్రభుత్వంలో కీలకంగా ఒప్పందం చేసినామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తున్నా రిపీటెడ్ గా అనేక సందర్భాల్లో దావోస్ టూర్లో జరిగినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం కుదిరినటువంటి ఒప్పందాలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, కోట్లాది రూపాయలు సుమారుగా 1,80,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా వారితోటి ఆ ప్రభుత్వంతో మనం ఒప్పందం చేసుకోవడం చెప్పడం జరిగిన పరిస్థితి. అదే ఎందుకు చూసుకుంటే ఇండస్ట్రీస్, ఎందుకంటే ఒక సుమారుగా ఆ ఇండస్ట్రీస్ అని వస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగ యువత ఎక్కువ అవకాశాలు పెరుగుతున్న ప్రతి ఏడాది 1,00,000 మంది విద్యార్థులు బయటకు వస్తారు. కాబట్టి వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది, మనీ రొటేటెడ్ అవుతుంది, విద్యార్థులకు ఉద్యోగాలు దొరుకుతున్న ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా పెట్టుబడుల దిశగా లక్ష్యం ముందుకెళ్తున్న ప్రభుత్వం చెప్తుంది. సుమారుగా ఈ కంపెనీస్ కనుక తెలంగాణ ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలో ఇండస్ట్రీస్ పెడితే కనుక సుమారుగా 50,000 మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక కంపెనీస్ రాకుండా, ఒకవేళ కంపెనీస్కి వస్తే ఎక్కడ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో, బాగుపడుతున్న ఉద్దేశంతో ఇవాళ టీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలంతా మోకాలు అడ్డుపెట్టే విధంగా కాళ్ళకు అడ్డదలిగి ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాకుండా అడ్డుపడుతున్నారు అని చెప్పేసి కామెంట్ చేయడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే వీళ్ళు అడ్డం పడ్డా ఏం చేసినా కూడా తెలంగాణ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ నేపథ్యంలోనే చూస్తున్నాం గతంలో అనేక సందర్భాల్లో అమెరికా టూర్ కావచ్చు, దావోస్ టూర్ కావచ్చు, ఇలాగ బయట కంట్రీస్ దేశాలు తీసుకొచ్చిన తర్వాత ఇండస్ట్రీస్, కంపెనీస్ తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్న ఈ అంశాన్ని అది గుర్తించుకోకుండా, కనీసం కావాలనే ఒక ప్రతిపక్ష పార్టీలను కూడా గుర్తించుకోకుండా కనీసం అన్ని విజ్ఞత కూడా మార్చి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారని చెప్పి సీఎం కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం పైన విమర్శలు మానుకుని ఎట్లా అభివృద్ధి చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ప్రభుత్వానికి మంచి సూచనలు చేయాలి, మంచి సలహాలు ఇవ్వాలి తప్ప కానీ అని పనికిమాలిన కామెంట్ చేయొద్దని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే చూస్తున్నాం అన్ని శాఖలకు సంబంధించి ఇలా ఢిల్లీ పోయినా కూడా ఢిల్లీలో సంబంధిత కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అన్ని శాఖలకు ఏమేమి డెవలప్మెంట్ సంబంధించిన రోడ్స్ కావచ్చు, ఇరిగేషన్ సంబంధించిన కావచ్చు, ఆ టూరిజం సంబంధించిన ఇట్లా శాఖల వారికి చూసుకుంటే అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైన మంత్రులు ఇలా ఢిల్లీలో కేంద్ర మంత్రులు కలవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి అంశంలో ఎన్ని కోట్ల రూపాయలు కావాలి, ఎక్కడెక్కడ అభివృద్ధి పథకంలో ముందుకు పోవాలంటే ఆ కోట్లాది రూపాయలు పెట్టుబడులు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మంత్రులకు, ఈ ప్రధానమంత్రి అందరికీ కూడా మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. నిజంగా కేంద్ర ప్రభుత్వం రాసినటువంటి బడ్జెట్ కనుక తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తే అన్ని రంగాల్లో మనం అభివృద్ధి ముందుకెళ్తాం. అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం ఒక దేశం రాష్ట్రమే కాదు వేరే దేశాల నుంచి కూడా కంపెనీస్, ఇండస్ట్రీస్ వస్తే అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి, చాలా మంది పేద ప్రజలు పేదరికం తగ్గుతుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంటే కావాలని ఈ ప్రతిపక్ష పార్టీలు అడ్డుపడుతుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్పడం జరుగుతుంది. మళ్ళీ కూడా దావోస్ టూర్ వచ్చిన తర్వాత కూడా అదే అంశాన్ని మళ్ళొకసారి కీలకంగా లేవనెత్తడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం 10 ఏళ్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి అనేక సందర్భాలు ఈ రిజర్వాయర్లు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు తీసుకొచ్చింది. తర్వాత తెలంగాణ బైఫర్కేషన్
వెరిఫికేషన్ అయిన తర్వాత 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. ఒక్క కంపెనీస్ వచ్చింది లేదు, ఏదో 4-5 కంపెనీలు వచ్చినా మళ్ళీ అవి కూడా రిమూవ్ అయినటువంటి పరిస్థితి, రిబ్యాక్ పోయినటువంటి కంపెనీస్ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కంపెనీస్ని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంతో ముందుకెళ్తుంటే ఇలా ప్రతిపక్ష పార్టీలు ఓరలేని తనంతో ఇలాంటి కామెంట్ చేస్తున్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో అట్లాంటి కాకుండా ఒకవేళ ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేస్తారో ప్రతిపక్ష పార్టీ హోదాగా గత 10 ఏళ్ళు సీఎంగా పనిచేసినట్టు కేసీఆర్ ఇలా అసెంబ్లీకి వచ్చి సూచనలు సలహాలు ఇవ్వాలి, మేము నిజంగా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం, ప్రభుత్వంలో ఒకవేళ లోపాలు ఉంటే నిజంగా చెప్పొచ్చు, ఆ నేపథ్యంలోనే ఇలా అన్నిటికీ రంగాలకు ముందుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంది. నిజంగానే చూడాలి, నిజంగానే వీళ్ళంతా దావోస్ టూర్లో ఒప్పందం కుదిరినటువంటి కంపెనీస్ నిజంగానే తెలంగాణకు వచ్చి ఇండస్ట్రీస్ పెడుతున్నాయా లేదా, నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తున్నాయా, ఎట్లా జరగబోతుంది భవిష్యత్తులో మనకు సుమారుగా 4-5 నెలల్లో తెలిసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎలాంటి లక్ష్యంతో ముందుకెళ్తుంది, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తుందా లేకపోతే ఒక పాలిటిషియన్ రంగంలోనే కనిపిస్తుందా లేకపోతే ఎలక్షన్ పాలిటిషియన్ ఎలాంటిదని మనకు కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. చూడాలి నిజంగానే ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి పాత్ర వహించబోతున్నాయి, నిజంగా బీజేపీ పాత్ర ప్రభుత్వంపై ఎలా చేయబోతుంది, టీఆర్ఎస్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శ చేయబోతుంది మరి కొద్ది రోజులు తెలిసే అవకాశం అవుతుంది. బ్రాహ్మణి